ఆలోచనలు రేకెత్తించి భయాన్ని పారద్రోల్తుతూ పరిష్కారం చూపే నవల సందడి అరుణ రచించిన వెంటాడిన పగ. ఇది అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్లర్తో కూడుకున్న నవల అని నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతూరి అన్నపూర్ణ అన్నారు. జిల్లా గ్రంథాలయంలో ఆదివారం సాయంత్రం శ్రీమతి సందడి అరుణ రాసిన వెంటాడిన పగ నవల ఆవిష్కరణ నెరసం కార్యదర్శి డాక్టర్ అన్నపూర్ణ చేతుల మీదుగా జరిగింది. అధ్యక్షులు ఏ జయప్రకాష్, సభాధ్యక్షులుగా రచయాత్రిని పరిచయం చేశారు. ప్రముఖ రచయిత వేదం సూర్య, ప్రకాష్ పుస్తక పరిచయం చేస్తూ కొమ్మూరి సాంబశివరావు, యుగంధర్, మధుబాబాబు, మల్లాది వెంకటకృష్ణమూర్తి లాంటి ఎందరో నవలా లోకాన్ని విస్తృతపరిచారు. ప్రస్తుతం ఇలాంటి పుస్తకాలు రావడం తగ్గిపోయిన కాలంలో ఈ పుస్తకం రావడం అభినందనీయం అన్నారు. కాలం వెళ్లపుచ్చేందుకు కాకుండా ఇలాంటి పుస్తకాలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి ప్రమాదాలు జరిగినప్పుడు సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. ఈ పుస్తకం గురించి ప్రముఖ రచయితలు ఈతకోట సుబ్బారావు, చిన్ని నారాయణరావు, గంగిశెట్టి శివకుమార్, గోవిందరాజు, సుభద్ర తదితరులు పుస్తకంపై మాట్లాడారు. అనంతరం రచయిత్రి సందడి అరుణగారిని నెరసం కార్యవర్గం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు విశేషంగా పాల్గొన్నారు. నెల్లూరులో జరుగుతున్నటువంటి రేపల గ్రంథాలలో జరుగుతున్నటువంటి ఈ ఆవిష్కరణ నాకు చాలా సంతోషం కలిగించేది. మా నెల్లూరు రచయితల సంఘము నరసం తరపున జరుగుతుంది. దీనిలో నా నవలిక దీనిలో ఆవిష్కరింపబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. హేమాహేమీలైనటువంటి అతిథుల మధ్య ఈ సంతోషమైన వాతావరణంలో ఆవిష్కరింపబడుతుంది. ఈ నవల నేను కర్నూలులో పుట్టాను, పెరిగాను కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని ఫ్యాక్షనిజము సంఘటనలు తీసుకొని దాని ద్వారా రూపొందించినటువంటి నవలగా చెప్పొచ్చు. ఇది ఒక ఆడపిల్ల ఎలాగ తనను నిలదొక్కుకోవాలి సమాజంలో అనే దగ్గర నుంచి ఆమెకి ఏ విధంగా మనము సహాయపడితే బాగుంటుంది అనే విషయాలలో కూడా ఈ నవల సాగిపోతూ ఉంటుంది. ఈ నవలను అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. నా పేరు అరుణ సందడి అండి. నేను నెల్లూరులో ఉంటాను. నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శ్రీమతి సందడి అరుణ గారు రాసినటువంటి వెంటాడిన పగ అనే సస్పెన్స్ థ్రిల్లర్ నవలని ఆవిష్కరణ చేసుకుంటున్నాను. ఆవిష్కర్తకి మా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత గొప్ప నవలను రచించినటువంటి అరుణ గారు ఈ ఒక్క సాహిత్య రంగంలోనే కాదు, అన్ని రంగాల్లో కూడా, సంగీతంలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, చిత్రలేఖనంలో కావచ్చు, అన్నిట్లో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ ఒక నెల్లూరుకి మంచి పేరుని తీసుకొస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంది. ఈ వెంటాడిన పగ అనేటువంటిది కూడా కొన్ని విలువలతో కూడినటువంటి ఒక నవలిక. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అరాచకాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, వాటి నుంచి ఎంత తెలివిగా బయటపడాలి, పెద్దవాళ్ళ అండదండల్ని కోల్పోకుండా పెద్దవాళ్ళు చెప్పిన మార్గంలో నడుస్తూ కుటుంబానికి కూడా మంచి పేరు తెచ్చేటువంటి స్థాయిలో మహిళలు ఎదగాలి అనేటువంటి ఒక మంచి మార్గదర్శకత్వం చూపిస్తుంది ఈ నవల. కాబట్టి ఇటువంటి నవలలు ఇంకా కూడా ఎంతో మంది మహిళలు కూడా రాయాలని నేను కోరుకుంటూ, ఇంత మంచి పుస్తకాన్ని ఈరోజు నెల్లూరులో మనం ఆవిష్కరణ చేసుకున్నందుకు శ్రీమతి సందడి అరుణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నెల్లూరు సాహిత్యానికి చాలా పెద్దపీట వేసింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ పెళ్లకూరి జయప్రద గారి నుంచి కూడా నవలలు, మొదటి నవల రచయిత్రిగా ఆమె పేరు తెచ్చుకున్నది. అట్లాగే నేను సాహిత్యంలో, కవిత్వంలో ఎంతో కృషి చేస్తున్నాను. ఇట్లా చాలా మంది కవులు, రచయితలు కూడా నెల్లూరులో ఉన్నందున మనం నిరంతర సాహిత్య కృషి జరుగుతుందని ఘంటాపథంగా చెప్పచ్చు. ఆ పుస్తకాన్ని పట్టుకుంటే వదిలిపెట్టేవారు కాదు. సరే, కొంత విమర్శలు కూడా వచ్చింది, కానీ ఆ పుస్తకంలో మనకు ఆలోచన శక్తి పెంచేది. అపాయం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలిసేది. తిరిగి అరుణ అటువంటి ప్రయత్నం చేసినందుకు అమ్మని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించవలసిందిగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ గారిని కోరుతున్నాను.
అనుభూతి ఇస్తుంది. మనకి ఒక కుటుంబ వ్యవస్థను తెలుపుతుంది. అలాగే గొప్ప నవల చదివామంటే మనకి సమాజాన్ని తెలుపుతుంది. అలాగే ప్రశ్నించే రుచిగా వస్తుంది ఈ నవలల వల్ల. ఈ కథలకి నవలకి పెద్ద తేడా ఉండకపోవచ్చు, కానీ నవలలో విస్తారమైన అంశాలు ఉంటాయి. కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక మానవ జీవితానికి, ఒక కుటుంబ వ్యవస్థకి ప్రతీకగా ఉంటాయి. అలాంటి సబ్జెక్టు వల్ల మనమందరం కూడా కొద్ది చైతన్యం అవుతాం. కుటుంబ వ్యవస్థలో ఎలా మనం ముందడుగు వేయాలి, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అన్నిటినీ కూడా మనం అధిగమించాలి అంటే ఇలాంటి మనకు పెద్దలు ఉండాలి. లేదంటే ఇలాంటి రచనలు కూడా మనకు చాలా వరకు దోహదపడుతున్నాయి. మనకు ఉదాహరణ చెప్పాలంటే గుంజాడు కానివ్వండి, కలుపుని కానివ్వండి, అక్కడి నుంచి వీరాదేవి, రంగనాయకమ్మ అవతరించి మనం ఎంతో మందిని చూస్తే నిన్నటి కొమలాపల్లి గణపతిరావు, ఎనమూరి వీరేంద్రనాథ్, మన వారసులు ఉన్నారు ఇక్కడే, గోవిందరాజుల వారు, ఇలాంటి అందరూ కూడా మనకి ఈ సాహిత్యం ద్వారా ఈ విధంగా అంశాలు చెప్పారు. ఆ రోజు పోరాటాల గురించి చెప్పారు, ఆ తర్వాత కాలంలో కుటుంబ వ్యవస్థ చెప్పారు. ఈ రోజు సైన్స్ పిల్లలు కూడా చెప్తా ఉన్నారు మనకి నవలా సాహిత్యం ద్వారా. అలాంటి నవలా సాహిత్యాన్ని ఈ రోజు కూడా మనం పోషిస్తున్నాము, ఆదరిస్తున్నాము. పత్రికలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు విస్తృతంగా అందిస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి నవలా సాహిత్యంలో కూడా మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈ నవలా సాహిత్యంలో ఎనమూరి గారు ఒక ఐదులో పేరు, మల్లాన్ గారు చెప్పారు. అలాగే మనకి ఎన్ఆర్ నది గారు సైన్స్ మీద ఫిక్షన్ గురించి చెప్పారు. ఇలాంటి ఎన్నో అంశాలు మనకి నవల ద్వారా తెలుస్తున్నాయి. కథల ద్వారా పరిమితం ఉంటుంది, నవల ద్వారా లేదు. ఇందాక మనం అనుకున్నట్టు ఎన్నో అంశాలు ఉంటాయి. కుటుంబం ఉంటుంది, సమాజం ఉంటుంది, ప్రశ్నించే గొంతుకలు ఉంటాయి, ఆలోచించే వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు నవలు చెప్తున్నాయి.